హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారు వారికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజ్ దర్శనంతో పాటు ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తిరుమల తిరుపతి వెళ్ళాలంటే అతిపెద్ద ఇబ్బంది, గతంతో పోలిస్తే ఇప్పుడున్న పెద్ద ఇబ్బంది రూ. 300 ప్రత్యేక దర్శనం అనేది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో దొరకటం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల ముందు బుక్ చేసుకుంటే తప్ప టికెట్లు దొరకటం లేదు. అది కూడా కేవలం అతి కొద్ది నిమిషాల్లోనే ఆ టికెట్లన్నీ కూడా అయిపోతున్నాయి. ఇంకా విడిగా వెళ్ళాలంటే సర్వదర్శనం అయితే ఇంచుమించు అది 10 గంటలు, 15 గంటలు లేదా 20 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల త్వరగా వెళ్ళి రావాలి అనుకున్నట్లయితే కనుక, అప్పటికప్పుడు అనుకుని వెళ్ళి రావాలి అనుకున్న ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజ్ అయితే అందజేస్తుంది. సో అందులో రూ. 300 ప్రత్యేక దర్శనాన్ని కూడా అవైలబుల్గా ఇస్తున్నారు. సో ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వారికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, ప్రయాణం ప్లస్ దర్శనం ఒకటే ప్లాన్లో తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్ ప్యాకేజీలు అయితే అందజేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనే భక్తుల కోసం వివిధ పర్యాటక సంస్థలు, రవాణా సంస్థలు ప్రత్యేక బస్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ ప్యాకేజీల ద్వారా భక్తులు ఎంతో సులభంగా దర్శనం టికెట్లు పొందవచ్చు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి కూడా ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి వెళ్లే వారికి తెలంగాణ పర్యాటక శాఖ, అంటే అధికారిక పర్యాటక శాఖ టీజీటీడీసీ, అలాగే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ ద్వారా వాల్వో, ఏసీ వాల్వో లేదా మెర్సిడెస్ బెంజ్ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమల శ్రీవారికి సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కూడా లభిస్తుంది. దీనివల్ల భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా త్వరగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీలు ఎలా ఉంటాయంటే, మీరు ఎంచుకునే ప్రదేశం లేదా మీరు ఎంచుకునే బస్సు రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ ప్యాకేజీల్లో అప్ అండ్ డౌన్ ఛార్జీలు, అంటే అప్ అండ్ డౌన్ రాను పోను ప్రయాణం ఛార్జీలతో పాటు దర్శన టికెట్ కూడా చేర్చబడుతుంది. ధరలు బయలుదేరే నగరం బట్టి, బస్సును మీరు ఎంచుకున్న బస్సు రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇందులో భాగంగా చెన్నై నుంచి ఏపీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ బస్సుల్లో 1500 నుంచి 1800 మధ్య తీసుకుంటారు. రాను పోను ఛార్జీలు రూ. 300 దర్శన టికెట్ అందులోనే వస్తుంది. ఇక అలాగే వీటితో ఇంకొన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తారు, తెలుసుకుందాం. బెంగళూరు నుంచి ఎక్కినట్లయితే కేఎస్ఆర్టీసీ నాన్ ఏసీ బస్సుతో 1600 నుంచి 2200 వరకు ఈ టికెట్ ధర అయితే ఉంటుంది. అప్ అండ్ డౌన్ టికెట్స్, దర్శన టికెట్స్. ఇక అయితే హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ఆపరేటర్ లేదా ఏపీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సుల్లో అయితే కనుక, ఏసీ స్లీపర్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా, 2500 నుంచి 3500 మధ్యలో ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు. ఇక తిరుపతి లోకల్లో మీరు ఆల్రెడీ తిరుపతి వెళ్ళిపోతాము, అక్కడి నుంచి దర్శనం టికెట్ లేదు కానీ మేము వెళ్ళి రావాలి అనుకుంటే, అక్కడ నాన్ ఏసీ బస్సులో కింద నుంచి 800 నుంచి రూ. 1000, 1200 అలాగా మీరు ఎంచుకున్న బస్సుని బట్టి ఉంటుంది. వాళ్ళే దర్శనం చేయించి తీసుకొస్తారు. ప్రీమియం బస్సులు అయితే కనుక, అంటే ఏసీ స్లీపర్ కానీ, రిక్లైనింగ్ సీట్లు, ఇలాగ ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తే వాటి ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. లేదు బడ్జెట్ మనకు తక్కువలో అయిపోవాలనుకుంటే కొంచెం తక్కువ ధరలో కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, కొంతమంది దళారులు వచ్చి మీకు దర్శన టికెట్ లేదా ఒక రూ. 1000 ఇస్తే మీకు 300 దర్శన టికెట్ ఇస్తాము, లేకపోతే ఎంత ఇవ్వండి దర్శన టికెట్ ఇస్తాం అనే కంటే, మీరు ఒక 800 పెట్టుకుంటే దర్శన టికెట్ డైరెక్ట్గా ఆథరైజ్డ్గా దర్శనం చేసుకొని కింద నుంచి బస్సు ఎక్కి పైకి తీసుకువెళ్తారు. అక్కడ రిఫ్రెషింగ్ ఇస్తారు, మళ్ళీ తిరిగి కిందకి తీసుకొచ్చేస్తారు 800లో. ఉదాహరణకు చూస్తే హైదరాబాద్ నుండి ఈ ప్యాకేజ్ ధర సుమారుగా 3700 నుంచి 4800 వరకు ఉండొచ్చు. అంటే మీరు లగ్జరీ బస్సులు లేదా స్లీపర్ బస్సులు, ఏసీ ఇలా ఎంచుకోవడం బట్టి. ఈ ప్యాకేజీలో రానుపోని ప్రయాణ ఖర్చులు, దర్శన టికెట్ మాత్రమే కాకుండా తిరుపతిలో ఫ్రెష్ అప్ కావడానికి నాన్ ఏసీ వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. అలాగే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్ళడానికి కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్యాకేజీలోనే ఇస్తారు. దర్శనం అనంతరం కిందకి తీసుకొచ్చిన తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా మీరు దర్శించుకునే అవకాశం అందులో కల్పిస్తారు. ఇక మీరు ఒకవేళ కనుక బుకింగ్ ప్రక్రియ విషయానికి వస్తే, భక్తులు సంబంధిత పర్యాటక శాఖ వెబ్సైట్లు లేదా అధికారిక ఏజెంట్ల ద్వారా ఆన్లైన్లో కూడా ఈ టికెట్లు ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు. దర్శన టికెట్లు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ప్రయాణానికి కనీసం వారం 10 రోజుల ముందు బుక్ చేసుకోవడం మంచిది అంటున్నారు. ప్రయాణ సమయంలో భక్తులు తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉంచుకోవాలి. అలాగే తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా గమనించండి, పురుషులు పంచె కండువా లేదా కుర్తా పైజామా వేసుకోవాలి, లేదా మహిళల చీర లేదా చుడీదార్, దుపట్టా వంటి చున్నీ కంపల్సరీ ఉండాలి. ఇలాంటి సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. ఇదేంటంటే పెద్దగా ఫ్యామిలీలతో వెళ్ళే వాళ్ళకి అయితే కనుక కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ముందుగానే వాళ్ళు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. అప్పటికప్పుడు అనుకొని ఒక 2-3 రోజులలో వెళ్ళాలి అనుకొని ఏమన్నా ఒకళ్ళిద్దరు సింగిల్ పర్సన్స్ లాంటి వాళ్ళు, ఒక కపుల్ ఏమన్నా వెళ్ళి రావాలి, లేదా పెద్ద వయసు వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి రావాలనుకుని ప్యాకేజీలు అయితే కాస్త ఉపయోగపడేలాగే ఉన్నాయి. ఈ ప్యాకేజీపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.